నేను 1300కి జాబ్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరు తిట్టారు, 1300కి నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావురా, ఇక అసలు ఖర్చులు కూడా సరిపోవు, నా పాకెట్ మనీ కూడా కాదు. బిజినెస్ చేయగలిగితే ఎవరైనా బిజినెస్ చేయొచ్చు సిరీస్ డే 4కి స్వాగతం. అయితే నా ఫస్ట్ శాలరీ 1300 నేను ఎక్స్పీరియన్స్ కోసం చేశా. ఆ బిజినెస్లో ఏం జరుగుతుంది ఏంటి అని నేర్చుకోవడం కోసం చేశా. నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చేశా. అది నాకు చాలా యూజ్ అయింది. మనం ప్రతి ఒక్క పనిలో ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాం. సో అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు బిజినెస్ స్కిల్స్ కావాలా, ఆ బిజినెస్లో వర్క్ చేయండి, జాబ్ చేయండి అని చెప్తాను. సో దాన్ని బేస్ చేసుకొని 1 year తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మంత్లోనే నా వర్క్ నచ్చి నాకు హైక్ ఇచ్చారు లక్ష్మణ్ రావు గారని. తను 1500 నాకు హైక్ చేశారు. అంటే 1300 శాలరీ 1500 అయింది. అది పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. నాకు చాలా సంతోషపడేవాడిని. నైట్ 12 అయినా కూడా నా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేవాడిని. అదే బిజినెస్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. సో ఇఫ్ ఐ కెన్ డూ బిజినెస్, ఎనీబడి కెన్ డూ బిజినెస్. మీరు జాబ్లో జాయిన్ అవుతే అది మీకు ఎంత శాలరీ ఏంటి అని చూడకోకుండా జాయిన్ అయిపోండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి ఫస్ట్. దాని తర్వాత బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మిమ్మల్ని నేను ఇన్స్పైర్ చేయడానికి మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటా. ఈ సిరీస్లో వీడియోస్ చేస్తూనే ఉంటా. స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.